హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజేష్ చేతి రుచులు. చూస్తున్నారుగా ఎంతో రుచికరమైన కమ్మకమ్మని పెసర పులుసు ఎలా చేయాలనేది ఈరోజు విజేష్ చేతి రుచులో చేస్తాము. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగంలో దిగేస్తాము. ఈ పెసల పులుసుకి ఈరోజు ఒక కప్ పెసలు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 150 గ్రామ్ ఉంది. ఇందుకు 2 ఆనియన్స్, 4 టొమాటోస్ కూడా తీసుకున్నాను. కారం తగినట్టుగా ఎండుమిరపకాయలు ఒక 10 నెంబర్ తీసుకున్నాను. మిరియాలు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఫస్ట్ మిరియాల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేయాలండి. గుమగుమ వాసన వచ్చేస్తుందండి. ఆ టైంలో మనము ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, అది కట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ రంగు మారేటప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ 4 నెంబర్స్, దాన్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని బాగా మగ్గనియాలి. ఆనియన్స్, టొమాటోస్, ఎండుమిరపకాయలు, మిరియాలు ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మనము పెసలు యాడ్ చేసుకునేస్తాము. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఎందుకంటే పెసలు ఫైబర్ ఎక్కువ ఉంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉందన్నమాట. పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది. సో మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఎవ్రీ వెనస్డే పెసలు పులుసు చేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేస్తుంది. ఎందుకంటే పెసలు, టొమాటోస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం కడాయిలో ఉండే పెసలు, టొమాటోస్, ఆనియన్స్ ఆ ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, అన్నీ ఈ ప్రెషర్ కుక్కర్కి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము. ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయాలన్నమాట. సో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కడాయిని బాగా వాష్ చేసుకొని అదే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 to 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను పెసలు మునిగేదాకా. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిపేసి మనము ప్రెషర్ కుక్ చేయాలి. ఒక 3 to 4 విసిల్స్ మీడియం ఫ్లేమ్ వచ్చేదాకా మనం ప్రెషర్ కుక్ చేసామనుకోండి, పెసలు బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ప్రెషర్ అయితే వచ్చేసింది. ఇంకా కూల్ డౌన్ అయిపోయిందండి. మనం ఇప్పుడు వెయిట్ తీసేసి ప్రెషర్ కుక్ అయిందో చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అంతేనండి. పెసలు కుక్ అయిన తర్వాత మనము రుచికి తగినట్టుగా రాళ్ళు ఉప్పు వేసుకునేసి మనము పెసల్ని, ఎండుమిరపకాయలని బాగా ఎనుక్కునేవాలి. మీరు సెపరేట్గా ఒక వెసల్లో తీసుకొని కూడా ఎండుమిరపకాయలు, పెసల్ని ఎనుక్కోవచ్చు. నేను అలాగే ఎనిపేసుకున్నాను కుక్కర్లోనే. మొత్తంలో ఎండుమిరపకాయలు, పెసలు బాగా ఎనపాలి. దాని తర్వాత మనము చింత రసంని యాడ్ చేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని గొజ్జు చేసుకున్నాను. ఆ జ్యూస్ అంతా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. చింత పులుసు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా మనము ఈ పులుసుని ఉడకనియాలి. చూడండి ఎంత రంగు మీద ఉందో, గుమగుమలాడిపోతుంది పెసల పులుసు. మా ఇంట్లో అయితే అందరికి చాలా ఇష్టము. ఎందుకంటే చాలా కమ్మగా ఎమ్మిగా ఉంటుంది. వైట్ రైస్కి చాలా బాగుంటుంది. చపాతీ రోటీకి కూడా చాలా బాగుంటుంది. మీరు మార్నింగే చేసుకున్నారనుకోండి, ఆఫ్టర్నూన్కి అవుతుంది, నైట్కి టిఫిన్ కూడా అవుతుంది అనమాట. అంతేనండి. పెసలు బాగా ఉడికింది, పచ్చి వాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పోపు పెట్టుకున్నాను. మా ఇంట్లో అయితే వడియం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వడియం యాడ్ చేసుకొని పోపు పెట్టేస్తున్నాను. మీరు ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ బ్రౌన్గా, ఆవాలు ఇవన్నీ వేసుకొని బ్రౌన్గా ఫ్రై చేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకున్న తర్వాత మన పెసల పులుసు రెడీ అయినట్టే. చూడండి ఎంత ఫాస్ట్గా, ఎంత క్విక్గా అయ్యే ఒక కర్రీ ఇది. ఈవెన్ బ్యాచులర్స్, కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అనమాట. పెసలు ఉడికేదే టైం అనమాట. దాని తర్వాత ఫాస్ట్గా అయిపోతుంది. అంతేనండి. ఎమ్మి టేస్టీ చాలా కమ్మని పెసల పులుసు మన విజయ్ చేతి రుచిలో రెడీ అయింది. వేడి వైట్ రైస్తో మనం దీన్ని కలుపుకొని నెయ్యి వేసుకొని, దీనికి ఆవకాయ ఉంటే కూడా చాలండి, ఎంతో యమ్మీగా ఉంటుంది. సో ఇలాంటి పెసల పులుసు మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు మీ కమెంట్ రూపంగా పెట్టండి. ఓకే, ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.